హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. ఈ వీడియో ఏంటంటే లాస్ట్ టైం మేము అరకు వెళ్ళామని చెప్పాను. దాదాపుగా 3 వీక్స్ అయిపోయింది. కాస్త లేట్ అయింది. హెల్త్ బాగోకపోవడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. అలానే ఈ వీడియో ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు దగ్గరనే ఉన్న వాటర్ ఫాల్కి కూడా వెళ్ళాలనుకుంటారు. దానికోసమే ఈ వీడియో అండి. మీరు వెళ్ళాలా వద్దా అనేది ఈ వీడియో చూసి తెలుసుకోండి. అలానే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. నచ్చితే ఒక్క లైక్ వేయండి. మీ లైక్ చాలా హ్యాపీని ఇస్తుంది నాకు. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. వెంకటేశ్వర స్వామి గుడికి ఎలా వెళ్ళాలో ఐడియా ఉంది కదా. ఐడియా లేకపోతే మీకు చిన్నగా చెప్తాను, వినండి. కాశీపట్నం, మన వైజాగ్ నుండి కాశీపట్నంకి వెళ్ళిన తర్వాత కాశీపట్నం పక్కనే అంటే కుడివైపుకి తిరగాలి. మీకు అక్కడికి వెళ్తే ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ మనకి బోర్డు అనేది కనిపిస్తుంది కాబట్టి మీకు ఏమి కన్ఫ్యూజన్ అనేది ఏమాత్రం ఉండదు. చక్కగా కొండపైకి మనం ఎక్కాలి. కొండపైకి వెళ్ళాలంటే దగ్గర 15 కిలోమీటర్లో 16 కిలోమీటర్లో ఉంటుంది. 16 కిలోమీటర్లు వెంకటేశ్వర స్వామి గుడికి ఉంటుంది. కానీ వాటర్ ఫాల్కి 3 కిలోమీటర్లే. మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామనే అనుకున్నాం. కానీ ఆ రోజు చాలా ట్రాఫిక్ ఉండడం వల్ల వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళకుండా వాటర్ ఫాల్కి వెళ్దామని అనుకున్నాం. కానీ ఎందుకు వెళ్ళలేకపోయామంటే ఆ రోజు ఉన్న ట్రాఫిక్ని చూసి భయం వేసి నేనే మా వారిని వద్దని చెప్పాను. ఎందుకు అనుకుంటే చాలామంది వచ్చారు, చాలా బళ్ళు ఉన్నాయి. మేము వెళ్ళింది ఏంటంటే బాగా పీక్లో ఉన్న కార్తీక మాసం. అలానే ఎక్కువగా స్వామిలు, భవానీలు, ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ని చూశాను. మామూలుగా వింటర్ సీజన్ అంటేనే పిక్నిక్ సీజన్ కదండి. అందుకని చాలామంది జనం ఉన్నారని మేము భయపడి కొండపైకి వెళ్ళలేదు. సైడ్లు ఏమీ లేవు, అంటే రోడ్డుకి సైడ్కి డివైడెడ్లు ఇవేవో అంటారు కదా, సేఫ్టీవి, ఇవేమీ లేవు. ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి మేము వెళ్ళలేదు. కిందనున్న వాటర్ ఫాల్కి వెళ్దామని మేము బయలుదేరాం. వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్రెక్కింగ్ అనేది చేయాలండి. ఒక 40-50 మినిట్స్ పడుతుంది నడవడానికి. నడిచి నిదానంగా స్లోగా వెళ్ళండి. రోడ్డు బాగోదు, కొంచెం పెద్ద పెద్ద రాళ్ళతో ఇబ్బందిగా ఉంటుంది. ఒకటే వే కాబట్టి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా నిదానంగా వెళ్ళండి. అలానే వెళ్ళిన తర్వాత ఇంత కష్టపడి వెళ్తాం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్లో చూసాక మనకు కొంచెం డిసప్పాయింట్గా అనిపిస్తుంది. ఏమీ ఉండదు, చాలా చిన్నది వాటర్ ఫాల్. అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో చాలా పెద్దదిగా చూపించారు. నేను కూడా అది పెద్దదే ఉంటుంది అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత అస్సలు ఫ్లో అనేది లేదు, చాలా చిన్న ఫ్లో ఉంది. అందుకనే మీరు కూడా వెళ్ళాలి అనుకునేటప్పుడు ఈ వీడియో చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. అందుకని వెళ్ళాలి అనుకుంటేనే వెళ్ళండి, లేదంటే లైట్ తీసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం లేదు, ములగడానికి కూడా అంతగా ఏం బాగాలేదు ప్లేస్ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్స్ వస్తున్నారు, చెత్త చెదారం చాలా ఎక్కువగా ఉంది. నీళ్ళు కూడా అంత నీట్గా లేవు. అందుకని మీరు వెళ్ళాలనుకుంటే వేరే ఇంకెక్కడికైనా వెళ్ళండి. అరకులో బోల్డ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, అందుకని దీని దగ్గరికి మాత్రం నేనైతే వద్దనే చెప్తాను. అంతా కష్టపడి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమీ ఉండదు. మేము ఇంకా అక్కడ లేదని చెప్పి కొంచెం పైకి వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెంసేపు టైం కేటాయించి మేము రిటర్న్ అనేది వచ్చేసాం. ఇది గాయ్స్. కానీ రోడ్డు మాత్రం అస్సలు బాగాలేదు. దయచేసి ర్యాష్ డ్రైవింగ్ ఎవరూ చేయకండి, జాగ్రత్తగా వెళ్ళండి. సేఫ్టీ ముఖ్యం. నిదానంగా వెళ్ళి నిదానంగా రండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రిటర్న్ వస్తున్నప్పుడు ఈ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. అలానే